కృష్ణా జిల్లా గుడివాడలో 21 మంది బాధితులకు 11 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో 3.31 కోట్ల రికార్డు స్థాయి సీఎంఆర్ఎఫ్ నిధులను బాధితులకు అందించామని తెలిపారు. వివిధ కారణాలతో ఆరోగ్యశ్రీ లేని వారికి సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే సీఎం సహాయనిధి వ్యవస్థను 5 ఏళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, కొండాలమ్మగుడి చైర్మన్ ఈడే మోహన్, గుడివాడ రూరల్ నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు వాసి మురళి, దానేటి సన్యాసరావు, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రమారమి 10,20,000 రూపాయలతోటి 21 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే 45 లక్షల పైగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,30,31 లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులు అవటం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. గత 5 ఏళ్లుగా నిజంగా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే కనుక ఎవరికి ఒక్క చెక్ కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల బాధలను గుర్తించి వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన ఆల్మోస్ట్ అందరి చెక్కులు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పేదలకి సహాయం చేయటంలో, వైద్య సహాయం చేయటంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందున్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యం మీద ఉంది. సో దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ నియోజకవర్గం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇంత 3,30,00,000 ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనే ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం మనకి. ఎందుకంటే చాలామందికి ఆరోగ్యశ్రీ ఉండదు, ఆరోగ్యశ్రీ వివిధ కారణాల వల్ల లేకుండా పోతుంది వాళ్ళకి. అది కాక ఆరోగ్యశ్రీలో కూడా అన్నీ కూడా కవరేజెస్ కూడా చాలా వాటిలో లేని వాటిలన్నింటిలో కూడా చెక్కులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. సో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.